గత ప్రభుత్వంలో మంత్రులు అధికార పార్టీ నేతలు తిరుమలను తమ అడ్డాగా చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తూ వీరు చేసిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. గత ప్రభుత్వంలోని మంత్రులు ఇష్టానుసారంగా సిఫార్సు లేఖలతో అనేక మందిని వీఐపీ బ్రేక్ దర్శనానికి పంపించారు. తాజాగా మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డిల వ్యవహారం బయటపడింది. గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే లేఖపై ఏకంగా 54 మందికి దర్శనాన్ని కల్పించారు. మరోవైపు రోజా సైతం తిరుమల దర్శనాల పేరుతో భారీగా సిఫార్సు లేఖలను పంపారు. సిఫార్సు లేఖల్లో భక్తుల వివరాలు లేకుండా రోజా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కో లేఖపై 20 నుంచి 30 వరకు బ్రేక్ సేవల టికెట్లను మాజీ మంత్రి రోజా తీసుకున్నారు. ఇలా పెద్దిరెడ్డి రోజాల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తిరుమలలో జరుగుతున్న విజిలెన్స్ విచారణలో కుప్పలుగా సిఫార్సు లేఖలు బయటపడుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్పెషల్లీ తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు చేసినటువంటి అనేక అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత 2 రోజులుగా కూడా స్టేట్ కి సంబంధించినటువంటి విజిలెన్స్ విభాగం అధికారులు తిరుమలలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా రావచ్చు. అంతేకాకుండా స్వామివారికి సంబంధించినటువంటి సేవలకు పెట్టినటువంటి టికెట్లు, సిఫార్సు లేఖల ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా వివరాలు తీసుకొని సేకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో మంత్రి రోజాకి సంబంధించినటువంటి లేఖలు కుప్పలు తెప్పలుగా పడుతున్నాయి. ఆమె భారీ ఎత్తున తిరుమల దర్శనాల పేరుతోటి సిఫార్సు లేఖలు పంపినటువంటి పరిస్థితి. సిఫార్సు లేఖల్లో భక్తుల వివరాలు లేకుండా కేవలం వాళ్ళ పేర్లు మాత్రమే, అంటే ఒకటి పేరు రాసి ఆ పేరు పక్కన ఎంతమందికి బ్రేక్ దర్శనం ఇవ్వాలి అనేటటువంటి లెటర్లు పెట్టినటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఆ లెటర్ మీద దాదాపు 10 నుంచి 20 వరకు కూడా ఈ పేర్లను పెట్టినటువంటి సిచ్యువేషన్. యాక్చువల్ గా అయితే ఒక లెటర్ కి 6 మందికి పైసలకు ఇవ్వకూడదు అనేది టీటీడీ నిబంధన ఉంది. కానీ ఇక్కడ ఒక్కొక్క లేఖలో దాదాపు 10 నుంచి 20 మందికి, ఒక్కో చోట 30 మందికి కూడా రోజా సిఫార్సు లేఖల మీద దర్శనాలు ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఆ లేఖల్లోనే ఆమె ప్రోటోకాల్ దర్శనాలు, అంటే తనకు ఎవరైతే ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఉదాహరణకు మనం కానీ ఒకసారి కానీ చూసుకున్నట్లయితే ఈ 2022 జనవరి 4వ తేదీన పెట్టినటువంటి ఒక లెటర్ లో అక్కడ సెందిల్ వేల్ అనేటటువంటి ఒక అతను, ఆయన అమ్మయ్యప్పర్ కంపెనీకి ఎండి. సో ఆయనకి ప్రోటోకాల్ తో కలిసినటువంటి దర్శనం చేయించాలని చెప్పిన పరిస్థితి. అంటే ప్రోటోకాల్ తో ఆయన దర్శనం చేయించారు. అంటే ప్రోటోకాల్ తో దర్శనం చేయించాలంటే ఎమ్మెల్యేలు లేదా మంత్రులు కొన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది అవకాశం. కానీ రోజా సిఫార్సు మేరకు ప్రోటోకాల్ దర్శనాలు చేసినటువంటి పరిస్థితి. కేవలం రోజానే కాదు, గతంలో మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఆయన మాజీ తుడా చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన దర్శనానికి సంబంధించి ఒకే లేఖలో దాదాపు 54 మందికి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేఖ కూడా గత 2 రోజులుగా విజిలెన్స్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన లేఖ కూడా ఒకటి బయటపడింది. మొత్తం 58 మందికి ఒకే లేఖలో ఆయన దర్శనానికి సిఫార్సు చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక మంత్రి దాదాపు 50 పైసలకు 20-30 మంది లెక్కన దర్శనాలు ఇస్తే సామాన్య భక్తులు ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ టికెట్లు ఎవరికి ఇచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి క్విడ్ ప్రోకో కార్యక్రమాలకు పాల్పడ్డారు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రోజాకి ఈ టికెట్లు తీసుకున్నటువంటి వాళ్ళ వల్ల కలిగినటువంటి మేలు ఏంటి అనేటటువంటి కోణంలో ప్రస్తుతానికి విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చినటువంటి లేఖల్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు, ఆయన కూడా ఇచ్చినటువంటి లేఖల్లో కొన్ని ప్రోటోకాల్ పేర్లు కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతానికి విచారణ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.